ఎందుకు వచ్చినావు ఈ ప్రజా భవన్కి? ఇక్కడికి కరెంటు బిల్ గురించి వచ్చినాను. కరెంటు మాఫీ చేస్తామని సారు అప్పుడు చెప్పాడు. అదే అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను. నాకు మాత్రం మాఫీ వస్తలేదు. నాకు డబ్బులు కట్టడే వస్తుంది. మా ఊళ్ళో మొత్తము మాఫీ వచ్చింది, నాకు ఒకదానికి డబ్బులు కట్టడం వస్తుంది. ఎందుకు వస్తుంది అని అడిగితే మీ దగ్గర పంచాయత్ సెక్రటరీకి వెళ్ళమని చెప్పారు వాళ్ళు. సరే సార్ అని పంచాయత్ సెక్రటరీ దగ్గరికి గ్రామ సంఘంకి వచ్చిన. అయితే మండల ఆఫీస్కి పోతే ఆడ ఈ సార్ చేస్తాడని చెప్తే మా ఊళ్ళోకి వచ్చి మా సార్ని అడిగితే నేను చెయ్యను, నువ్వేమన్నా చేసుకోపో, నాకేం అవసరం లేదు అని అన్నాడు. అంటే ఎందుకంటున్నావు సార్ అంటే నాకు 30,000 అని అన్నాడు. ఎవరన్నారు 30,000? కార్యదర్శి శేఖర్. అంటే 30,000 ఎందుకు ఇవ్వాలి సార్ అంటే మరి నేను చెయ్యను, ఏడికన్నావో కలెక్టర్ దగ్గరకో సీఎం దగ్గరకో నేను చెయ్యను అని అన్నాడు. అంటే నేను పైసలు ఇస్తే చేస్తావా లేకపోతే లేదంటే అంతే అని అన్నాడు. సరే నేను పైసలు ఇవ్వకుండా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఏం చెప్పిండంటే మీరు అక్కడనే చేస్తారు అమ్మ, ఆయన్నే చేస్తాడంటే ఓడాడు చెప్పినోడు అని అన్నాడు. అంటే సార్ నువ్వు నీ గురించి ఇట్లా చెప్తున్నారు సార్, మరి ఎట్లా చేయాలని అంటే నాకు సంబంధం లేదు, నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నేను 30,000 ఇస్తేనే నేను చేస్తా లేకపోతే చెయ్యా అని అన్నాడు అట్లా. ఇది నేను కరెంటు గురించి అట్లా చేస్తుడు సార్, ఆ విధంగా చేస్తుండు. మరి ఆయనకి ఎందుకు అట్లా చేస్తుండో నాకు అర్థం కాలేదు. మరి మిస్ అయినవి అన్నీ చెయ్యాలి కదా, సార్ చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా చెయ్యమని, మళ్ళీ నువ్వు మిస్ అయినా చెయ్యాలి కదా, మరి నాకెందుకు చేస్తలేవు, దేనికోసం 30,000 కోసం చేస్తలేవా? మళ్ళీ నేను అక్కడ ఆఫీస్కి పోతే ఆయన అడిగిపోవనంట, నేను ఏ పనికి వెళ్ళినా ఆయన అడిగిపోవనంట, సస్తానికి పోతున్నావా, ఎందుకు సస్తానికి పోతున్నావు, నీకు సావు లేదా, అది అని మాట్లాడుతుంది సార్. ఆయన చంద్రశేఖర్ కాదు, శేఖర్, గ్రామ పంచాయత్ సెక్రటరీ అట్లా అంటుండు సార్. నన్ను మస్తు ఇబ్బంది పెడుతుండు 3 నెలల పోలే. అంటే నీకు ఒక్కదానికైనా ఇంకెవరికైనా ఇట్లా భయపెడతానికే? నాకు ఒక్కదానికే సార్, నా ఒక్కదాని విషయంలోనే. ఊరు నీ ఊరు, నీ మండలు, నీ జిల్లా? మాది నారాయణపూర్ విలేజ్, నర్సాపూర్ మండల్, జిల్లా మెదక్. 30,000 ఇస్తే కానీ నీది కరెంటు బిల్లు మాఫీ అనేది కాదు అని చెప్తున్నావంట కదా? ఆమెకు 30,000 లంచము డిమాండ్ చేస్తున్నావంట కదా కరెంటు బిల్లు గురించి. నీది కాదు, నీ కరెంటు బిల్లు మాఫీ కాదు, నువ్వు 30,000 ఇస్తేనే మాఫీ చేస్తా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట కదా? కరెంట్ బిల్లు మాఫీ 30,000 రూపాయలు లంచం తీసుకుంటారు సార్. దానికి ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తు ఉన్న వాళ్ళ దగ్గర, దాని మీద ఇప్పుడు రాలేదు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. మన గవర్నమెంట్ వచ్చేసేసి మనం ప్రజాపాలన దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసినాం. చేసిన తర్వాత ఏవైతే వీళ్ళు బిల్లులు మనం సబ్మిట్ చేయని ఏవైతే ఉన్నాయో మనం ఆన్లైన్ లో సబ్మిట్ వాళ్ళు ఎంటర్ చేయలేము. వీళ్ళు అందులో మిస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇగో అది శేఖర్ గారు ఒకటి వినండి. అయితే ఇప్పుడు వచ్చేసి ఆమె డైరెక్ట్ మా దగ్గర మాట్లాడింది, ఒక 10 మంది మీడియా ముందట మాట్లాడింది. ఆమె మీ పేరు చెప్పింది, మీ నంబర్ ఇచ్చింది, నాకు మాట్లాడమన్నది. నేను మాట్లాడా. 30,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో, మళ్ళీ ఒకటి నువ్వు ఊళ్ళకి వెళ్ళి ఎక్కడ బయటకు పోయినా నాకు చెప్పిపోవాలి అని చెప్పేసి మీరు కండిషన్ పెడుతుర్రట. ఆమె వాయిస్ కూడా నీకు కావాలంటే పంపిస్తా, వీడియో కూడా పంపిస్తా. అది మరి ముఖ్యమంత్రి దగ్గర దాకా కూడా పోతుంది. అది అదే సార్, నేనేమంటున్నా, ఇప్పుడు ఆమె వచ్చింది ఒక అలాంటి ఆమె సమస్య రావచ్చు, కానీ నేను ఆమెకు ప్రజాపాలన దరఖాస్తు ఫారం కూడా ఇచ్చిన, మీరు చూడండి ఒకసారి. ఆ ఫారం మీద కూడా నేను రాసినాను. అయితే మనకు గవర్నమెంట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, అంటే కొత్తగా వీళ్ళు ఎంట్రీ చేయడానికి ఇవ్వలేదు. మేము ఏం చెప్పినామంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు మీరు తిరగకండి, బయట తిరగకండి, వచ్చినప్పుడు వీళ్ళలో చాలా మంది ఉన్నాయి, నేను చాటింపు వేపిస్తాను, చాటింపు వేపించినప్పుడు మీరు నా దగ్గర తీసుకొచ్చినా సరే, లేకపోతే ఎంపీడీ ఆఫీస్ తీసుకొచ్చినా సరే, అప్పటి వరకు మీరు అనవసరం ఎందుకు తిరుగుతున్నారు, తిరగకండి, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పి, ఒకవేళ లేదు సార్ నువ్వు ఖచ్చితంగా నువ్వు మాకు సంతకం పెట్టలేవు, నాకు ఒక్కదానికే నాకు ఇబ్బంది పెడుతున్నావు, ఊళ్ళో ఎవరిని పెట్టట్లేదు అని అంటే, సరే అమ్మా ఇప్పుడు ఏమంటావు అంటే నాకు నువ్వు సంతకం పెట్టేశారంటే ప్రజాపాలన దరఖాస్తు రిసిప్ట్ ఏదైతే ఇచ్చినామో మనము దాని మీద మళ్ళీ నేను కన్సర్న్ సర్వీస్ నంబర్ రాసి, ఈ సర్వీస్ నంబర్ ప్రజాపాలన దరఖాస్తులు ఇది రాలేదు కాబట్టి చేయగలరు అని చెప్పేసి రాసి నేను స్టాంప్ చేసి సంతకం చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ నేను రాసింది కూడా ఉన్నది. వాళ్ళకి ఒకటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేనేదో వాళ్ళకి ఒక్కరికి నేనేదో చేస్తలేదు దగ్గర 50-100 సార్లు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? అసలు పని ఉంటే మేము చేస్తాం కదా, ఊళ్ళోనే ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు అనేది తెలియకనే వాళ్ళు యాడైతే
ఏడైతే పరిష్కారం అవుతుంది ఎందుకు అవుతుంది అని చెప్పి తిరుగుతుంటారు. అది కామనే కదా, తిరగడనడానికి మనం ఎవరము? కరెక్టే సార్, కానీ అక్కడ ఆల్రెడీ ఎంపీ ఆఫీస్ లో కూడా తీసుకెళ్ళాము. ఎంపీ ఆఫీస్ లో కూడా ఆమె కూర్చోబెట్టి కంప్యూటర్ లో కూడా చెక్ చేసాం. ఆమె ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఆన్లైన్ ఎంట్రీ అయి ఉన్నది, అన్ని ఓకే ఉన్నాయి. లేనిదేంటిది ఈమె మనకు కరెంట్ బిల్ సబ్మిట్ చేయలేదు కాబట్టి దాంట్లో ఎంట్రీ లేదు. అందులో ఇప్పుడు యాడ్ చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనకు కలెక్టర్ గారు ఏమన్నారంటే తీసుకొని మనం అవకాశం ఇచ్చినప్పుడు అది ఎంట్రీ చేయండి అని చెప్పేసి మండల ఆఫీస్ లో అందరి దరఖాస్తులు కూడా మిస్ అయిన వాళ్ళవి కొత్తవి అన్ని కూడా మనం తీసుకుంటున్నాం. సరే, ఇప్పుడు నువ్వు 30,000 ఆమె డిమాండ్ చేసినావా లేదా? లేదు సార్, మనం ఎందుకు ఇస్తున్నాం సార్ 30,000 రూపాయల పని ఏముందని కరెక్టా సార్ అసలు? సరే, నీకు అది రికార్డింగ్ నేను పంపిస్తలే, ఓకేనా? సరే ఓకే సార్, నా వాట్సాప్ నెంబర్ వేరే ఉంటుంది, నేను ఆయన పంపిస్తాను సార్, చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. పరిస్థితి అంటే పంచాయతీ సెక్రటరీల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆగడాలు పెరిగిపోయినాయి, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ కరెంటు బిల్లు ఒక దళిత మహిళను పట్టుకొని కరెంటు బిల్లు మాఫీ అయినప్పటికీ కూడా ఆమెకు మాఫీ కాలేదు, నువ్వు నాకు 30,000 ఇస్తేనే మాఫీ చేస్తామని చెప్పేసి ఆయన సెక్రటరీ శేఖర్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంటే ఆమె ఎక్కడ ఊరు నుంచి బయటకు వచ్చినా, ఏ అధికారి దగ్గరకు పోయినా నాకు తెలియందే మీరు ఇక్కడికి వెళ్ళి ఊళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆమెను భయాందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె ఈరోజు ప్రజా భవన్కి వచ్చింది, అంటే ఆమె సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక్కడ వచ్చింది. మరి ఈ సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందో అనేది చెప్పేసి వేచి చూద్దాం. సో ఇలాంటి పంచాయత్ సెక్రటరీలను అంటే ఇలాంటి అధికారులను మాత్రం ప్రభుత్వము దృష్టి పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆమె కోరుకోవడం అనేది అయితే జరిగింది.